2026 టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్ కొడుతుంది, ఏ టీమ్ ఓడిపోతుంది అని చెప్పడానికి వీలే లేదు. అసలు ఏ టీమ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అంటే ఈ టీ20 వరల్డ్ కప్‌లో 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఏ టీమ్ ఎంతవరకు ఆడుతుంది అంటే టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ కాకుండా మిగతా టీమ్స్ అన్నీ అంతంత మాత్రమే ఆడతాయి అని ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఈ టీమ్ ఏంటి ఎంత గట్టి పోటీ ఇచ్చింది, ఇంగ్లాండ్ టీమ్‌ని వణికించిందా, పాకిస్తాన్ టీమ్‌ని షేక్ చేసిందా అని చెప్పి అందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చిందనమాట. ఎందుకంటే అంత క్లియర్ డామినేషన్ అంటే వాళ్ళు క్రికెట్‌లో. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ తక్కువ వల్ల వాళ్ళు మ్యాచ్‌లు చేజార్చుకుంటున్నారు కానీ, ఒక ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేశారు కాబట్టి ఇంత అవుట్‌పుట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మనం ముందుగా చూసుకుంటే నెదర్లాండ్ స్టార్టింగ్‌లో 2 ఓవర్స్ 29 కొట్టాలంటే పాకిస్తాన్ అప్పటికి లోగాన్ వ్యాన్ బీక్ అనే బౌలర్ మంచి బౌలింగే వేసేవాడు. కాకపోతే ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేక లెంత్ బాల్స్‌లో మంచి మంచి సిక్స్‌లు కొట్టించేసుకున్నాడు అష్రఫ్‌తో. అదే కనుక కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే, ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయగలిగి ఉండుంటే పాకిస్తాన్‌కి మాత్రం ఒక షాక్ తగిలేదనమాట. ఆల్రెడీ ఒకసారి ఒక షాక్ తిన్నది యూఎస్ఏలో 2024 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో. ఇప్పుడు ఈరోజు మొన్న జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఖచ్చితంగా నెదర్లాండ్‌తో ఒక షాక్ అయితే తిందును. జస్ట్‌లో మిస్ అయిపోయారు ఆళ్ళు. ఈరోజు కనుక చూస్తే ఇంగ్లాండ్ మీద నేపాల్ ఆడిన తీరు ఏదైతే ఉందో నిజంగా క్రికెట్ చూసే లవర్స్ అందరికీ ఒక షాక్ గురి చేసే మ్యాచ్ అనమాట ఈరోజు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నేపాల్ వన్ సైడ్‌గా విన్ అయిపోద్ది ఇంగ్లాండ్. ఏస్తే మేబీ ఒక మిడిల్ ఆర్డర్స్ ఏదన్నా కొంచెం స్లో డౌన్ చేసుకొని ఇంగ్లాండ్ తక్కువ స్కోర్ కంట్రోల్ చేయగలుగుతారేమో కానీ, ఇంగ్లాండ్‌ని తడబాటు పడేలాగా, ఇంగ్లాండ్‌ని కంగారు పెట్టేలాగా, ఇంగ్లాండ్ ఆలోచించేలా చేసేస్తారని ఎవ్వరు ఊహించలేదు. స్టార్టింగ్ నుంచే బౌలింగ్‌లో కూడా మంచి ప్రెషర్ పెట్టుకుంటూ వచ్చారు. ఇంగ్లాండ్ లాంటి టీమ్‌ని నేపాల్ టీము 190, 180 బిలో పెట్టారు అంటే అది నిజంగా చాలా మంచి బౌలింగ్ అటాక్‌తో ఉన్నారని అర్థం. లేదు అంటే ఇలాంటి టైంలో దట్టు ఇండియన్ పిచ్చెస్‌లో మనం యూఎస్ఏ మంచి బౌలింగ్ వేసింది ఇండియా మీద. ఇప్పటివరకు 200 క్రాస్ అవ్వలేదు. బట్ చూస్తే మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టాండర్డ్స్‌ని చూసుకుంటే వాళ్ళందరూ చాలా గట్టిగా ఆడే ప్లేయర్సే. అలాంటి ప్లేయర్స్‌ని కూడా కంగారు పెట్టి ఆలోచించి ఆడేలా చేసిన బౌలర్స్ అనమాట నేపాల్ బౌలర్స్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు బౌలింగ్‌లో. తర్వాత బ్యాటింగ్‌లో వచ్చిన తర్వాత కూడా మంచి బ్యాటింగ్ చేశారు. దీపేంద్ర సింగ్ అయ్యరా కానీ, రోహిత్ పౌడ్యల్ కానీ అండ్ కుశల్ బూటెల్ కానీ మంచి బ్యాటింగ్ అయితే చేశారు. ఆ కుశల్ బూటెల్ కొడుతున్న కవర్ డ్రైవ్స్ అయితే మాత్రం చూడడానికి మామూలుగా లేవు. చాలా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్‌మెన్స్ వాళ్ళందరూ వాళ్ళ టీమ్‌కి. కాకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి వచ్చేసరికి చాలా తక్కువ. ఇప్పుడు రన్నింగ్ డేస్‌లో ఏంటంటే ఈ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ కానివన్నీ కూడా ఒక సిరీస్‌లో ఆడుతున్నాయి. బైలాటరల్ సిరీస్. అందులో మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఏ బాల్ ఎలా ఆడాలి, జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్‌ని కూడా వాళ్ళు అంత క్లియర్‌గా ఆఫ్టర్ ఆల్ కొడుతున్నారంటే మామూలు బ్యాటింగ్ అయితే కాదు. ఇంకా ముందు ముందు ఇంకా మంచి షాక్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ వరల్డ్ కప్‌లో ఏ బిగ్ టీమ్ అనేది షాక్ తింటుందో తెలీదు. ఈరోజు అయితే మాత్రం ఇంగ్లాండ్ షాక్ అవ్వాల్సిందే. అసలు ఇంగ్లాండ్ మతిపోవాల్సింది ఈరోజు మ్యాచ్‌లో. కానీ లాస్ట్‌లో వాళ్ళు చేజార్చుకున్నారు. నేపాల్ టీమ్ చాలా మంచి బ్యాటింగ్ చేశారు. లాస్ట్‌లో 10 రన్స్ కొట్టాలి అంటే మాత్రం ఈజీగా కొట్టేస్తారనుకున్నారు. అప్పటికి శామ్ కరన్ మాత్రం ఎక్కడ కంట్రోల్ తప్పకుండా చాలా ప్లాన్డ్‌గా స్లో యార్కర్స్తోనే చూసుకుంటూ పోయాడు. వాళ్ళు ఆ బాల్‌ని సింగిల్స్ తీసుకుంటూ ఓవర్ 10 రన్‌లు అసలు కొట్టేస్తారేమో అనుకున్నాను యాక్చువల్‌గా నేను. బట్ మిస్ అయింది. ఒక రికార్డ్ విక్టరీ అయితే మిస్ చేసుకున్నారు నేపాల్ టీమ్. ఒకవేళ ఇంగ్లాండ్ కొట్టుంటే వాళ్ళు వరల్డ్ కప్ విన్ అవ్వకపోయినా పర్లేదు, ఇంగ్లాండ్ కొట్టామన్న ఆనందం వాళ్ళకి కొన్ని సంవత్సరాల దాకా మిగిలిపోయి ఉండేది. బట్ ఎనీవే నేపాల్ మాత్రం చాలా మంచి ఫైట్ ఇచ్చింది. తర్వాత నేపాల్‌తో ఆడిపోయే టీంలు కూడా చాలా చూసి జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి. నేపాల్‌తోనే కాదు చిన్న టీంలు ఈట్లని కూడా అసలు తక్కువగా తీసుకొని వీళ్ళతో మనం ఈజీగా కొట్టేస్తాం, మన పాయింట్స్ వచ్చేస్తాయని తీసుకొని ఆడితే మాత్రం వాళ్ళకి ప్రమాదం అయ్యేలా ఉంది. నేషనల్ అంటే డెస్టినేషన్ ప్లేయర్స్ టీమ్స్ కంటే వీళ్ళే ఎక్కువ బిజీగా సిరీస్‌లు ఆడుతున్నారు. చాలా బిజీగా సిరీస్‌లు పెట్టుకొని చాలా మంచి కాంపిటేటివ్ క్రికెట్ అయితే ప్లే చేస్తున్నారు. దానివల్ల ఇంత అవుట్‌కమ్ అయితే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ అనేది. సో ఇక్కడి నుంచైనా మన ఇండియన్ టీమ్ అయినా సరే, ఏ టీమ్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాల్సిన పరిస్థితి అయితే తీసుకొచ్చారు టోర్నమెంట్ స్టార్టింగ్‌లోనే. ఇలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మీరు కింద కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఏ టీమ్‌కి షాక్ తగలబోతుంది ఒక చిన్న టీం నుంచి. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ తగిలింది. అంతకుముందు ఒకసారి సౌత్ ఆఫ్రికాకి తగిలింది నెదర్లాండ్ మీద. సో ఈ టెస్ట్ నేషన్ ప్లేయింగ్ టీమ్స్‌కి ఏ టీమ్‌కి షాక్ తగలబోతుంది ఈ సీజన్ అంటే టీ20 వరల్డ్ కప్ 2026లో కింద కామెంట్ చేయండి.